బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో ఏ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అరే ప్యాటు, మై డియర్ లవ్లీ ప్యాటు, ఫస్ట్ హాఫ్ అంతా ఈశాను, సెకండ్ హాఫ్ అంతా నువ్వు దుమ్ము దులిపేస్తున్నారు. అదే ఫామ్ ని కంటిన్యూ చేయి, ఉన్న 3 మ్యాచ్ల్ని నలిపి పడి. ఆ తర్వాత మనమైతే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 నెంబర్ 2 లో పక్కా. అరే లాస్ట్ 2024 లో ఏ విధంగా ఫైనల్ అడుగు పెట్టామో ఈసారి అదే విధంగా ఫైనల్ అడుగు పెట్టాలి. కప్పు మాత్రం వట్టిగానే కొట్టి పడేయాలి. అరే బుచ్చి తల్లి, మై హూనా, ఈ ప్యాట్ ఈస్ దేర్. ఉన్న 3 మ్యాచ్ల్ని వట్టిగానే పిసికేస్తా. నెంబర్ 1 నెంబర్ 2 పాయింట్స్ టేబుల్ లో ఫిక్స్ అయితా. నువ్వైతే ఏ ఫిగర్ కాకు, నీ అవ్వ ఉన్న టీముల్ని వట్టిగానే తొక్కి పడేస్తా. ప్లే ఆఫ్స్ లోనైనా ఫైనల్స్ లో అయినా వట్టిగానే ఎస్ఆర్ఎస్ ప్రతాపం ఏంటో చూపిస్తా. ఈసారి 6-100 అయినా 100-6 అయినా కప్పు మాత్రం ఎస్ఆర్ఎస్ తే బిగులు. అరే చూద్దాం ఈసారి కప్పు మీ కావ్య మిరాందో లేకపోతే మా ప్రీతి జింతాదో. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయేపాటికి మా టీం ఏమైనా పిల్ల బచ్చాలా కనిపిస్తుందా? ఈ సీజన్ మొత్తం పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉండే వాళ్ళం. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయేపాటికి పాయింట్స్ టేబుల్ కాస్త తగ్గాం. ఇక ఉన్న మ్యాచ్ల్ని వట్టిగానే పిసికేస్తా. ఈ సర్పంచ్ కంబ్యాక్ ఏ విధంగా ఉందో చూపిస్తా. ఈసారి పంజాబ్ కి కప్పు కొట్టిస్తే T20లో అడుగు పెట్టేది ఈ సర్పంచ్ సాబే. అరే సాబు, ఓ సర్పంచ్ సాబు, మా వాళ్ళ పిచ్చ ఫామ్ లో ఉన్న తర్వాత కూడా కప్పు ఎలా మీకు వస్తుంది? అరే చూసి కదా, ఒక్కొక్క బ్యాటర్ దుమ్ము లేపుడు దంచి కొట్టుడు. అరే ఓపెనింగ్ తో స్టార్ట్ అయితే ఫినిషింగ్ వరకు నీ అవ్వ అందరూ కాటేరమ్మ కొడుకులే. అయినా ఒక్కసారి ఆరెంజ్ క్యాప్ రేస్ చూసివా? ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఒక్కరు కాదు, ఏకంగా 3 కాటేరమ్మ కొడుకులు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో నెంబర్ 1 మోస్ట్ డేంజరస్ కాటేరమ్మ పెద్ద కొడుకు హెన్రిచ్ క్లాస్ అను. నెంబర్ 2 లో అయితే ఈ పులి పెద్ద పులి. ఇక నెంబర్ 4 లో అయితే చిన్న పులి కిషాను. ఇది భయ్యా మా బ్యాటింగ్ తడాకా అంటే. అరే ఓ పులి, అందరి గురించి చెప్తివి, ఈ రెడ్ గురించి ఎందుకు చెప్పలేదు? నీ అవ్వ ఈ ఐపీఎల్ సీజన్ లో బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నావు? ఈ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డినే. అయినా చూసి కదా, ఒక్క మ్యాచ్ లో ఈ రెడ్డి లేనందుకు మ్యాచ్ మొత్తం బిస్కెట్ అయింది. ఇది భయ్యా రెడ్డి క్రేజీ అంటే. ఇచ్చుకోండి, మీకు మీరే హైప్ ఇచ్చుకోండి. వస్తున్నా బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టడానికి వస్తున్నా. అరే ఉన్న 4 మ్యాచ్ల్ని వట్టిగానే పిసికేస్తాం. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 అన్నా నెంబర్ 2 అన్నా ఫిక్స్ అయితాం. కప్పు ఈసాల కప్పు కూడా నమ్మది. అయినా కింగ్ బ్రో, పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉన్న లక్నో పైన మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. మీరేం కప్పు కొడతారు? ఈసారి కప్పు లాలీపాపే. ఇక నెక్స్ట్ మ్యాచ్ మీకు ముంబైతోని, వాళ్ళు కూడా పెడతారు మీకు పెద్ద మంట. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ లో నెంబర్ 1 నెంబర్ 2 కాదు, ఏకంగా ఎలిమినేటరే. అయినా లాస్ట్ మ్యాచ్ జరిగేది మీతోనే, అది మర్చిపోకు సుమా. ఫస్ట్ మ్యాచ్ ఏ విధంగా పిసికామో లాస్ట్ మ్యాచ్ కూడా అదే విధంగా పిసుకుతాం. ఇక్కడ ఉన్నది కింగ్, ఒక్కొక్కరిని చెడు కూడా ఆడేసుకుంటా.